నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమయాలు 16:1. సమూయేలు దుఃఖపడుతున్నాడు. దేవుడు సమూయేలు నువ్వెంత కాలం దుఃఖిస్తావు? ఇలా దుఃఖించి ఏం సాధిస్తావు? నువ్వు అలా దుఃఖిస్తే ఈ ప్రజల సంగతి ఏమిటి? నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి ప్రజలు సుక్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ ప్రజల్ని ఒక తరం నువ్వు నడిపించావు. ఇప్పుడు సౌలు తిరుగుబాటు చేశాడు. సౌలు తిరుగుబాటు చేసి లేవి వంశస్థులు చేయవలసింది తాను లేవి గోత్రపు వాడు కాదు. అలా ప్రార్థనలు చేయకూడదు, విజ్ఞాపనలు చేయకూడదు, బలులు అర్పించకూడదు. కానీ ఆ పని చేసి దేవుడి మాట వినకుండా, సమూయేలు మాట వినకుండా వ్యతిరేకించాడు. అప్పుడు నీ రాజ్యం నీకు నిలవదు సౌలు, నేను దేవుని హృదయానుసారుడైన ఒకడిని వెతుక్కున్నాను అని చెప్పేశాడు. నువ్వెంతకాలం దుఃఖిస్తావు సమూయేలు? నీ కొమ్మును నింపు. బెత్లెహేముడైన మనుష్యుని యెషయా-నొద్ద నేను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకని రాజుగా నియమించదు. నేను ఇట్లా రాజుగా నియమిస్తావు. బెత్లెహేముడైన యెషయా-నొద్దకి నిన్ను పంపుచున్నాను. యెషయా కుమారుల్లో ఒకరిని నువ్వు రాజుగా ఎన్నుకోవాలి. 6 తీసుకొచ్చాడు, 7 తీసుకొచ్చాడు, ఒకరు నచ్చలేదు. కానీ దావీదు గొర్రెలు మేపుకుంటున్నాడు. తను తీసుకుని ఈ చివరివాడు ఇతనే నేను అభిషేకించేది అని దేవుడు సంతోషించాడు. ఆ కొమ్ముని తీసుకుని తన మీద పోసి అభిషేకించాడు. అప్పుడు ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చింది. సౌలు మీదకి దురాత్మ వచ్చింది. ఇతనే అభిషేకించుము, తైలపు కొమ్ము వాని తీసుకుని అభిషేకించాడు. అభిషేకం ప్రతి కాడిని వెరగొడుతుంది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత సౌలు చేయలేని పని గొల్యాతు యుద్ధానికి వెళ్తాడు. గొల్యాతుతో దావీదు ఒక రాయి తీసుకుని ఆ యుద్ధ రంగంలో గొల్యాతుని ఒక రాయితో కొట్టి చంపేస్తాడు. ఎప్పుడైతే ఒక రాయితో కొట్టి చంపేస్తాడో గొల్యాతు కింద పడిపోతాడు. గొల్యాతు ఎప్పుడైతే కింద పడిపోయాడో పీకి నరికేసి దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది. అప్పటి నుంచి విషపు చూపు యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కాలంలో మనం ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తే మనకు విడుదల. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనము రక్తంలో కడగబడితే మనకు పరలోక భాగ్యం మనకున్నది. పరలోక భాగ్యం మనకి దేవుడిచ్చాడు. దాన్ని వినియోగించుకున్నట్లయితే అందరూ అంతటా మారు మనస్సు పొందడానికి క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, పరిచర్య ధర్మం మనకు అప్పగించాడు. పరిచర్య ధర్మం ద్వారా, సంఘ క్షేమాభివృద్ధి ద్వారా అన్ని జనులు జీవార్థమైన మారు మనస్సు అనుగ్రహించాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడి చిత్తం. దేవుడి చిత్తానుసారంగా మనము జీవించాలి.
దేవుణ్ణి అనుసరించి మనం జీవించినట్లయితే మనకి దేవుడు కృప ఎంబడి కృప అనుగ్రహిస్తాడు. కృప ఎంబడి కృప ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరుచుకుంటాడు. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన రక్తంతో కడిగి మన పాపములు క్షమించాడు. మన పాపములు క్షమించి మనల్ని నన్ను ఘనపరచువాడిని నిన్ను ఘనపరుస్తానన్నాడు. ఆయన ఆరాధించినట్లయితే మనము సైనికులుగా, సభ్యులుగా, సమూహంగా పరలోకానికి నడిపిస్తాడు. ఇది దేవుడు ఆశ కలిగిన జీవితం. దేవుడు ఆశించిన జీవితంగా మనం భావించినట్లయితే పరలోక భాగ్యం మనం పొందుకుంటాం. అనేక మందిని దేవుని వైపు తిప్పాలని, అనేక మంది మన ద్వారా మన హృదయంలో ఆయన వచ్చి మనకి బాధ్యతలు ఇచ్చి ఆయన ప్రాణం పెట్టి మనల్ని ముందెట్టి ఆయన మన హృదయంలో ఉండి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అనాది సంకల్పం చొప్పునే ఆయన మనల్ని క్రీస్తులో చూశాడు. సిలువెక్కినప్పుడు, రక్తం కార్చినప్పుడు, కొట్టబడ్డప్పుడు, దున్నబడ్డప్పుడు, చీల్చబడ్డప్పుడు మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరలోక రాజ్యము మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుని మనతో కూడా ఆయన జీవిస్తున్నాడు. మన జీవితాలకి ఆయన ఆదర్శంగా ఉన్నాడు, గ్యారంటీ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పని జరగాలంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలంటే మనతో కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. కృపలో మనం ప్రయాణం చేస్తున్నాం. పరిశుద్ధత కలిగి మనం ప్రయాణం చేస్తున్నాం. విశ్వసించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా నియమించావు. అతను దావీదు కుమారుడని యేసుక్రీస్తు మాకు ఇచ్చావు. మా హృదయంలో పరిశుద్ధాత్మని ఇచ్చావు. పరిశుద్ధాత్మతో మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, అనేకులకి మనకి ఆశీర్వాదంగా చేసి, అన్ని జనులకు జీవార్థమైన మారు మనసు ఇచ్చి, అందరూ అంతటా మారు మనసు పొందడానికి, పరలోక భాగ్యానికి వెళ్ళడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి నువ్వు ఎంతగానో తండ్రి కృషి చేస్తున్నావు. దేవా, నీ దూతలు ఎంతో సహాయం చేస్తున్నారు. మమ్మల్ని ప్రేరేపిస్తున్నావు, బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవయ్యా. నువ్వు మాతో ఉన్నవయ్యా, మాలో ఉన్నవయ్యా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.